ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యలటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి చూపుడు వేలు అనే కథను విందాం. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. జనవరి 30 పొగమంచుతో సూర్యుడు సైతం పోరాడుతున్నట్లు పల్చటి కిరణాలు పండువెన్నెల్లా ప్రకాశిస్తున్నాయి. సైనిక గుడారాల్లో తచ్చాడుతున్న బూట్ల చప్పుళ్ళు, అస్పష్టమైన ఆకారాలు తప్ప పలకరించేంతవరకు ఎవరు ఎవరోనన్నంతగా గుర్తుపట్టనంత పొగమంచు. వైర్లెస్ సెట్లలోంచి లీలగా వినిపిస్తున్న మాటలు. కెప్టెన్ మన్ప్రీతం తన గుడారంలోని మరో మిత్రుడు మేజర్ నయ్యర్తో పురూలియా పొలాల్లో ఆయుధాలు దించిన పారాచూట్ని చూసి ఏనుగని భయపడిన గిరిజన మహిళ మీద జోక్ ప్లే చేయడంతో ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. అంతలోనే పరుగున వచ్చిన వ్యక్తి, "సార్, మీకు టెలిగ్రామ్" అన్నాడు. కెప్టెన్ మన్ప్రీతం మొహంలో నవ్వు మాయమైంది. మనసేదో కీడు శంకించింది. అమ్మకిలా ఉందో, ఇంటి నుంచే అయి ఉంటుంది అనుకుంటూ సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. మదర్ ఎక్స్పైర్డ్. స్టార్ట్ ఇమీడియట్లీ. గుండె గోడలు కూల్చేసిన మరఫిరంగి ప్రతిధ్వనులు. కవాటాల్ని కత్తిరించేసి కన్నీటి బొట్టిని బొర్లించిన అక్షరాలు. మనసు పొరల్లోంచి ప్రవాహమై ఎగసి కనుకొలుకుల తీరం దగ్గర ఆగినట్టు దుఃఖాన్ని పెదాల మధ్య నిశ్శబ్దంగా తల తిప్పి మేజర్ వైపు చూశాడు. "వాట్స్ ద మ్యాటర్?" చేతిలోని టెలిగ్రామ్ చదివి మేజర్, "సారీ కెప్టెన్ మనో" అంటూ భుజం తట్టాడు. "ఓకే, ఇప్పుడేం చేస్తావు? మన దగ్గర పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. నువ్వో 20 రోజులు లీవ్ పెట్టి అమ్మ జ్ఞాపకాల్లో గడిపిరా. నేను కూడా చింతిస్తున్నాను." మేజర్ మరోసారి భుజం తట్టాడు. ఛాతిని ఎగదన్నుకొస్తున్న దుఃఖం కెప్టెన్ మన్ప్రీతం గొంతులో సుడులు తిరుగుతోంది. మాట కూడా పెగలనివ్వని బాధతో అస్పష్టంగానైనా "అమ్మా, అమ్మా" అంటూ పలవరించాడు. మరో 4 కేడర్గల సైనికులు విషయం తెలిసి వచ్చి బాధను వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. కానీ అప్పుడే అనూహ్యంగా కెప్టెన్ మన్ప్రీతంకి ప్రత్యేకమైన పిలుపొచ్చింది. సైనిక దినోత్సవంలో పాల్గొని వెళ్ళిపోవాల్సిన ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ విమానం ద్వారా వాతావరణం పరిస్థితులు అనుకూలించక తిరిగి వచ్చిన నేపథ్యంలో అతడికి సైనిక హెలికాప్టర్ ద్వారా ఎడారి ప్రాంతం గుండా అత్యవసరంగా దేశ రాజధానికి తరలించాల్సిన బాధ్యత కెప్టెన్ మన్ప్రీతంపై పెడుతూ అర్జెంట్ మెసేజ్ ప్రభుత్వం నుంచి అప్పుడే అందింది. అంతా నిశ్చేష్టులయ్యారు. మేజర్ నయ్యర్ అసహనంగా గొనుక్కున్నాడు. "ఈ మినిస్టర్లతో ఇదే బాధ. మనో, యూ కెన్ గో, నేను మేనేజ్ చేస్తాను" అన్నాడు. "సార్, ఈ బెటాలియన్లో KP-61 హెలికాప్టర్ ట్రైనీ కెప్టెన్ మన్ప్రీతం గారొక్కరే" చాలా కూల్గా వినయంగా చెప్పాడో సైనికుడు. "మినిస్టర్ గారికి అంత అర్జెంటేమిటట? ఇప్పుడెలా?" మేజర్ కోపంగా అరిచాడు. అదంతా నిశ్శబ్దంగా వింటున్న కెప్టెన్ మన్ప్రీత్, "సార్, డ్యూటీ ఈజ్ డ్యూటీ. నేను వెళ్లేసరికి అమ్మనేలాగూ దహనం చేస్తారు. రేపు ఈవినింగ్ నుంచి లీవ్లో ఉంటాను. బాయ్" కరచాలనం చేసి వేగంగా వెళ్ళిపోయాడు జిప్సీ ఎక్కి. జిప్సీ హెడ్లైట్లు సైతం పొగమంచుని చీల్చలేకపోతున్నాయి. ఎవరి మధ్య మాటలు దొరక్క నిశ్శబ్దంగా ఎవరికి వారు గుడారాల్లోకి వెళ్ళిపోయారు. పొగమంచు మరింత చిక్కబడుతోంది. భూమి ఒల్లంతా బంగారు పూత పూసుకున్నట్టు అందమైన ఎడారి. ప్రకృతి కన్య సిగ్గుతో ఎదమీంచి బంగారు పైట కప్పుకున్నట్టు ఇసుక దిబ్బలు. అక్కడక్కడ బ్రహ్మజముడు పొదలు. హెలికాప్టర్ ఎడారికి తక్కువ ఎత్తులోనే నిదానంగా పయనిస్తోంది. దాన్ని నడుపుతున్న కెప్టెన్ మన్ప్రీతంతో పాటు తెల్లటి ఖద్దరులో నిండుగా ఒద్దికగా కూర్చున్నాడు సెంట్రల్ మినిస్టర్. మరో గంటన్నరలో అతడు అత్యవసర సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ ఆరాటం మొహంలో తచ్చాడుతోంది. మన్ప్రీతం ఆలోచనలు అమ్మవైపు సాగాయి. తను సైన్యంలో ఉన్నంతకాలం ఏ అభద్రతాభావం కలగకుండా నిశ్చింతగా నిద్రపోతానని ఉత్తరాలు రాసే అమ్మ. "నీ కవాతు, నా గుండె శబ్దం ఒకేలా ఉండాలనే అమ్మ. నా ప్రేమ నీకు పహారా. సరిహద్దుల్లోని సుదీర్ఘ శత్రుత్వం మీద సూర్యుడివై శిరసెత్తు. శత్రు శిబిరం మీద బాకుపై మొలకెత్తు. అక్షరక్షరంలో వీరత్వాన్ని నింపి పంపిన అమ్మ ఇక లేదన్న సత్యం కన్నీటి బొట్టుతో సాక్ష్యం పలికింది.
దుఃఖపూరితమైన అతడి కళ్ళని చూసి సెంట్రల్ మినిస్టర్ చిరాగ్గా మొహం చిట్లించుకున్నాడు. హెలికాప్టర్ స్పీడ్ లేనందున అసహనంగా కదులుతున్నాడు. ఇలా అయితే యుద్ధమేం చేస్తారు వీళ్ళు? రక్షణ శాఖే సగం బడ్జెట్ మింగుతోంది. నత్త వెధవలు మనసులోనే తిట్టుకున్నాడు. అతడి పరిస్థితి గమనించిన కెప్టెన్ తల్లి ఆలోచనలోంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి రెండే తెలుసు. మొదటిది అమ్మ, రెండోది శత్రువు. అందుకే అతడి ఆలోచనలు పురూలియా సంఘటన వైపు తిరిగాయి. వారణాసి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన ఏఎన్ 26 విమానం అదే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కలకత్తా శివారు తారకేశ్వర్ మీదుగా ఎగురుతూ వాతావరణం బాగాలేనందున కలకత్తా విమానాశ్రయంలో దిగలేక నేరుగా యాంగోన్ వెళుతున్నామని చెప్పింది. ఏఎన్ 26 తిరిగి 1 గంటకు కలకత్తా విమానాశ్రయంలో ఎందుకు దిగింది? 55 నిమిషాల సేపు ఏఎన్ 26 ఎక్కడికెళ్ళింది? పురూలియాలో జారవిడిచిన ఆయుధాలు ఎవరికి? ఆనంద మార్గీయులకా? అల్ఫాకా? ఉత్తర మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీకా? ఎవరికి? కెప్టెన్ మన్ప్రీతం ఆలోచనలు చెదరగొడుతూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి YA 339 సందేశం నంబర్ వినిపించి అప్రమత్తమయ్యాడు. వైర్లెస్ ద్వారా రిపీట్ పంపాడు. అతడికి వెంటనే మెసేజ్ వినిపించింది. కెప్టెన్, డీజీసీఏ కనీస క్లియరెన్స్ లేకుండా 2 ఏఎన్ 26 విమానాలు మీ ఎడారి మార్గంలోనే వస్తున్నాయి. మూవ్మెంట్ లైజాన్ యూనిట్ ప్రకారం అవి మీ హెలికాప్టర్ సమీపంలోనే పయనిస్తున్నాయి. అవి ఆయుధాలు జారవిడిచే శత్రు విమానాలుగా ఏఐఎఫ్ గుర్తిస్తోంది. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ రా హెచ్చరిక ప్రకారం అవి ఖచ్చితంగా ఆయుధాలు జారవిడిచే శత్రు విమానాలే. ఓవర్. గగనతలంలోంచి మరోసారి ఆయుధవర్షం కురవనుందన్న ఊహే నరాల్ని ఉప్పొంగిస్తే కళ్ళ గోళాల మీద ఎర్రజీర జెండాలెగరేసి నెత్తుటి గీతం పాడడానికి సిద్ధమేనన్నట్టుగా అతడు ఎడారి ప్రాంతం పైభాగాన్ని హెలికాప్టర్ క్యాబ్ గ్లాసులోంచి ఒక్కసారిగా నిశితంగా పరిశీలించాడు. అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్తోన్న 2 విమానాలు. హాంకాంగ్కి చెందిన కెరోల్ ఎయిర్ సర్వీసెస్కు చెందిన ఏఎన్ 26 విమానాలవి. రక్షణ వ్యవస్థని అతలాకుతలం చేస్తూ ఆయుధాలు అక్రమంగా పంపుతోన్న పొరుగు దేశపు విమానాలవి. గగనతలాన్ని తూట్లు పొడిచేలా 228 AK-56 రైఫిళ్లు, 7 9mm పిస్టళ్లు, 10 రాకెట్ లాంచర్లు, 81 ట్యాంక్ విధ్వంసక గ్రెనేడ్లు, 61 హ్యాండ్ గ్రెనేడ్లు, 19,792 రైఫిల్ బుల్లెట్లు, 3,840 9mm పిస్టల్ బుల్లెట్లు, 890 అసాల్ట్ రైఫిల్ మ్యాగజైన్స్, టెలిస్కోపిక్ సైట్, 2 డిటోనెట్ బాక్సులు, 3 పారాషూట్లు, 17 రివాల్వర్ బ్యాగులు, 154 క్యాన్వాస్ బ్యాగ్లతో పురూలియా అంటే పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ విమానం లాంటి విమానాలవి. అతడి మెదడు క్షణంపాటు క్యాలిక్యులేటరే అయింది. భరతమాతను ఆయుధాల మీద శిలువ వేస్తున్నట్టు చలించిపోయాడు. ఈ ఆయుధాలు ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఇప్పుడు ఆ విమానాలని తనొక్కడు నేల కూల్చగలడా? ఎలా? అటాక్ చెయ్యమని ఏటీసీ కూడా ఏ మెసేజ్ పంపలేదే. శత్రువుని మట్టుపెట్టడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. కానీ ఎలా? క్షణంలో హెలికాప్టర్ వేగం పెరిగింది. ఆందోళన పడుతున్న సెంట్రల్ మినిస్టర్ కేసి చూసి, ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు. ఏ ఆయుధమూ లేకపోయినా ఓకే అన్న ఆలోచన అతడిలో మెరిసింది. అంతే, విమానాల కంటే కూడా హెలికాప్టర్ వేగం పెరిగింది. కెప్టెన్ వద్దు, ఇందులో నేనున్నాను. మినిస్టర్ అరుపులు అతడికి వినిపించలేదు. 10 నిమిషాల పాటు తూనీగలా దూసుకెళ్తున్న దాని వేగం మంత్రి గుండెను దడదడలాడించింది. విమానాల కంటే ముందుకెళ్లి నిదానంగా హెలికాప్టర్ని ఇసుకలో దింపి గమనించాడు. విమానాలు 2 సమాన వేగంతో ఒకదాని వెనుక ఒకటి తక్కువ ఎత్తులో వస్తున్నాయి. వాటి వేగాన్ని అంచనా వేసిన మరుక్షణమే అవి హెలికాప్టర్ దరిచేరగానే హెలికాప్టర్ రెక్కల వేగాన్ని ఒక్కసారిగా పెంచాడు. అంతే, క్షణంలో ఇసుక అలలు అలలుగా ఎగసిపడి ఇసుక తుఫాను లేపింది. జరగబోయే ప్రమాదం గుర్తించి భయంగా మంత్రి మొహాన్ని మోకాళ్ల మధ్య దాచుకున్నాడు. హెలికాప్టర్ రెక్కల వేగానికి కన్ను మిన్ను కానకుండా ఇసుక ఆకాశాన్ని తాకుతోంది. సుడిగాలులు విస్ఫోటమైనట్టు ఎగిసి ఎడారిని కప్పేస్తున్న ఇసుక. నిమిషం తర్వాత ఒక్క క్షణం గాల్లో 2 విమానాలు ఢీకొన్న శబ్దం. ఎడారిలో ప్రతి ఇసుక రేణువు దద్దరిల్లేలా భారీ విస్ఫోటనం.
శకలాలై ఎగిరిపోయిన ఆయుధాలు, ఆకాశంలో సూర్యుడు బద్దలైనట్టు మంటలు. ఆయుధ సరఫరా నిజమేనన్నట్టు ఓ 9mm పిస్టల్ కెప్టెన్ కాళ్ళ దగ్గరకొచ్చి పడింది. ఉద్వేగంగా దాన్ని చేతిలోకి తీసుకుంటుంటే, బాస్టర్డ్, వాటినెందుకు బ్లాస్ట్ చేశావ్? రౌద్రంతో ఊగిపోతున్న మినిస్టర్ కోపంగా అరిచాడు. చివాలును తలెత్తిన కెప్టెన్ మన్ప్రీత్ క్షణంపాటు అవాక్కయ్యాడు. మరుక్షణమే మినిస్టర్ ఛాతీ పిస్తోలు గుల్లతో జల్లెడలా అయింది. కళ్ళు నిప్పు కనికిలవుతుంటే, ఎదురొడ్డి వస్తున్న శత్రువుతో ఎంతకాలమైనా పోరాడగలన్రా, కానీ మీలాంటి అంతర్గత శత్రువులతోనే దేశం ముక్కలవుతోంది రొప్పుతూ అరిచాడు. ఇసుక రేణువులు రక్తంలో నానుతుంటే దబ్బున ఇసుకలో కూలిపోయాడు మంత్రి. ఇసుక తుఫాను నిశ్శబ్దమై తగ్గుతోంది. యుద్ధం సద్దుమణిగినట్టు ఎడారంతా నిశ్శబ్దం. మన్ప్రీతం పిస్తోల్ని దూరంగా విసిరేసి బూటుకాలితో మంత్రి శవాన్ని బలంగా తన్నాడు. కళ్ళ నిండా కసి. నీలాంటి దొంగల వల్లేరా సస్యశ్యామల దేశం మనది, సంభవామి యుగే యుగే అనాల్సిన వాక్యాలు సస్యస్క్యాముల దేశం మనది, స్కాంభవామి యుగే యుగే అనాల్సొస్తుంది. అతడు గుండె గాయాల క్షతగాత్రుడై ఎడారిలో కదిలిపోయాడు. అక్కడ గాలి జాతీయ గీతాన్ని ఈలపాటగా పాడుతోంది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి చూపుడు వేలు అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయ్యలటి కథనం కార్యక్రమం సమాప్తం.